మనందరికీ మహాభారతం తెలిసే ఉంటుంది కదండి. సో అందులో ఏంటంటే ఒక పర్వం ఉంటుంది, విరాట పర్వం. ఆ విరాట పర్వంలో ఏం జరుగుతుందంటే అత్యంత కీలకమైన పాండవులకి చాలా పెద్ద ఒక సమస్య వచ్చి పడుతుంది. ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు పాచికల్లో ఓడిపోతారో ఖచ్చితంగా మీరు ఒక 12 ఏళ్ల పాటు వనవాసం చేయాలి. ఒక 1 ఇయర్ మట్టుగా అజ్ఞాతవాసం చేయాలి. సో వనవాసం చేయడం అనేది అంత పెద్ద టాస్క్ ఏమీ కాదు. ఈజీలీ వాళ్ళకి చాలా మంచి అడాప్టబిలిటీ ఉంది. ఖచ్చితంగా చేసేస్తారు. కానీ ఆ 1 ఇయర్ అజ్ఞాతవాసం ఏదైతే ఉందో నార్మల్ పీపుల్ అయితే కనిపెట్టడం అంత ఈజీ అంటే అంత కష్టం ఏమీ కాదు. కానీ పాండవులను కనిపెట్టడం అనేది చాలా ఈజీ అయిన పని, చాలా ఈజీ. ఎందుకంటే వాళ్ళ అస్త్రాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ శస్త్రాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ టీవీ, వాళ్ళ శౌర్యం, అవన్నీ కూడా దాచిపెట్టడం అనేది చాలా 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 కష్టమైన పని. వాళ్ళకి కష్టం, సో కనిపెట్టదాము అనుకున్న వాళ్ళకి చాలా ఈజీ అయిన పని. అవునంటారా కాదంటారా? ఎస్ ఆర్ నో? I request all of you to please um, respond either through the chat box or through your thumbs, digital thumbs also you can use. Yeah, thank you so much for your immediate response. సో అలా ఏంటంటే అలా జరుగుతూ ఉంది. 12 ఏళ్ళు బాగానే అయిపోయిన తర్వాత ఒక లాస్ట్ ఇయర్ మట్టుగా వాళ్ళకి ఏమనిపించిందంటే మరి ఇప్పుడు మనం అజ్ఞాతవాసం చేయాలి కదా, మనం ఎక్కడ దాక్కుంటే బాగుంటుంది అని అనుకునేటప్పుడు వాళ్ళకి విరాట్ రాజ్ గుర్తొచ్చాడు అనమాట. సో జనరల్ గా చెక్ చేసుకుంటాం కదా, ఎక్కడ మనం ఎటు వెళ్దాం, అటు వెళ్దామా, ఇటు వెళ్దామా అని చెక్ చేసుకునేటప్పుడు విరాట్ రాజు అని అనుకున్నారు. ఎందుకు, ఏం ఆలోచించి అనుకున్నారు అంటే వీళ్ళు ఒకవేళ బాగా పేద రాజు గాని పేద రాజ్యం గాని ఉందనుకోండి, ఎప్పుడైతే ఈ పాండవులు అడుగు పెడతారో వాళ్ళ అడుగుతో ఏమవుతుందంటే ఆ రాజ్యం అంతా సుసంపన్నం అయిపోతుంది. సో ఇమీడియట్ గా వర్షాలు పడిపోతే, ఇమీడియట్ గా పంటలు పండేస్తే వాళ్ళకి అప్పటి వరకు లేనిదంతా మొత్తం ఆ వెల్దీనెస్ కానీ ఆ ఆరా కానీ మొత్తం అంతా వాళ్ళకి వచ్చేస్తుంటుంది. కాబట్టి అంత పేద రాజ్యంలోకి వాళ్ళు వెళ్ళలేరు. లేదు, బాగా డబ్బున్న రాజ్యంలోకి వెళ్ళారనుకోండి, సెలబ్రిటీస్ ఎలా అయితే ప్రతిదీ కూడా వాళ్ళకి తెరిచిన పుస్తకం అనేది ఎలా అయితే ఉంటుందో వాళ్ళ జీవితం సెలబ్రిటీస్ కి, అలాగే బాగా ధనిక రాజ్యానికి వెళ్తే అందులో జరిగే ప్రతి దానికి కూడా పోస్టర్ రిలీజ్ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు అలా వెళ్ళలేరు. అంటే వీళ్ళు ఇప్పుడు చూస్ చేసుకునే రాజ్యం ఎలా ఉండాలి అంటే రెండిటికి మధ్యలో ఉండాలి. సో ఆ విధంగా వాళ్ళు విరాట్ రాజ్యాన్ని సెలెక్ట్ చేసుకొని విరాట్ రాజు దగ్గరికి వెళ్ళి కొలువు తీరడం అనేది జరిగింది. సో అక్కడతో మెల్లిగా ఒక సెలక్షన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఓకే, బానే ఉంది. వెళ్ళిన తర్వాత మరి ఎలాంటి, మనం 1 ఇయర్ ఉండాలి, ఎలా ఉండాలి? కామన్ పీపుల్ గా ఉంటే అదంత ఈజీగా కాదు, ఖచ్చితంగా అడుగుతారు నువ్వు ఏ రాజ్యం నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు. ఇప్పుడు మనకైతే ఆధార్ కార్డులు ఉన్నాయి, కానీ అప్పుడు అవి ఏమీ లేవు. కాబట్టి వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో కాబట్టి దానికి ఏంటంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. కాబట్టి చాలా తెలివిగా వెళ్ళాలి. క్షుణ్ణంగా వాళ్ళు చెప్పే ఆన్సర్ కి మరొక క్వశ్చన్ ఉండకూడదు, అంత డీప్ గా చెప్పాలి. అలాగని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏమేమి జాబ్స్ వచ్చో, జాబ్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎందులో ఎందులో అయితే దే ఆర్ వెరీ గుడ్ ఎట్ అనే అంశాన్ని పట్టుకొని వాళ్ళ ఒక్కొక్క రోల్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఎవరైనా టైప్ చేయగలుగుతారా అండి అవి ఏంటంటో? ఓకే, లెట్ మీ ఆస్క్ వన్. సో ఆ ఒక్కదానికి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ ద ఆన్సర్స్. మేడం స్వాతి మేడం, ఎవరిని అయితే అన్మ్యూట్ అయితే చేసేలేదు కదా? లేదు మేడం, మ్యూట్ లో ఉన్నారు. లేదు కదా, సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ ద ఆన్సర్స్ ఫ్రమ్ యూ. లేదు అంటే మీరు అన్మ్యూట్ చేసేస్తుంటే మరి ఇంక మన ఇద్దరమే మాట్లాడుకుందాం అందుకని. కాదు కదా మేడం? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద ఆన్సర్స్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ యూ, దోస్ హూ నోస్ ద ఆన్సర్. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి పాండవుల్లో పెద్ద ఆయన ఎవరండి? సార్. మ్యామ్ హ్యాపీ ఈవినింగ్ మేడం. ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్. ధర్మరాజు మేడం. ధర్మరాజు గారు, ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ వాంట్ ఆల్ యువర్ ఆన్సర్స్. వాట్ రోల్ హీ హాస్ ప్లేడ్ ఇన్ విరాట పర్వం? ధర్మరాజు గారు ఏంటి, ఎలాంటి రోల్, అదే ఏ పేరుతో రోల్ ప్లే చేశారండి? కంకుబట్టు. లవ కుమార్ సార్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్. నౌ ద క్వశ్చన్ టు లవ కుమార్ సార్. నెక్స్ట్ ఎవరండి? ధర్మరాజు గారు యుధిష్ఠిరుడి తర్వాత. ఎస్ సార్, లవ కుమార్ సార్. ఓకే, నెక్స్ట్ మురళీమోహన్ సార్. సార్ భీముడు. ఓకే, భీముడు మరి ఎలాంటి రోల్ ప్లే చేశారు? నల్ల భీమ. ఓకే, భీముడు. నెక్స్ట్ కాదు, ఏదో పేరు సార్, మర్చిపోయాను. పేరు మర్చిపోయారు. ఓకే. సార్ సుధీర్ సార్, ప్లీజ్ ప్రొసీడ్.
అయ్యా మేడం వంటలు చేసే. ఎస్, వెరీ గుడ్. భీముడు కుక్కు మేడం. కుక్. ఓకే, కుక్ గా జాయిన్ అయ్యాడు. పేరేంటి సార్? పేరు ఎవరికైనా గుర్తుందా? ఏది మేడం? నలభీమ పాకం. నల భీముడా? ఎస్ ఓకే, మేడం. వల్లభుడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో భీమాస్ నేమ్ వాజ్ వల్లభ. నెక్స్ట్, హూ ఇస్ ద నెక్స్ట్ వన్ ఆఫ్టర్ భీమా? అర్జున. బృహన్నల. సో విత్ ద ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. వచ్చేస్తున్నాయండి ఆన్సర్స్. ఎస్, యు ఆర్ ఆన్ ద ట్రాక్ నౌ. సో అర్జున, బృహన్నల, నెక్స్ట్ డాన్స్ టీచర్. నెక్స్ట్ ఆఫ్ అర్జున హూ ఇస్? నకుల. నకుల యాజ్ నకుల సహదేవ. నకుల సహదేవ. నకులుడు ఏ రోల్ ప్లే చేశారు మ్యామ్? విత్ వాట్ నేమ్? వాళ్ళిద్దరూ పశువులకి మేపేవాళ్ళు. ఎస్, పశువులకి మేత వేసేవారు. సో వన్ పర్సన్ ఈజ్ వెరీ గుడ్ అట్ హార్సెస్ ని తెలుసుకోవడం, దట్ ఈస్ నకుల యాజ్ గ్రాంథిక. అండ్ వన్ మోర్ ఈజ్ సహదేవ, యానిమల్ హస్బెండరీ, అంటే పశువులన్నింటినీ పెంచడం కానీ అర్థం చేసుకోవడం కానీ సహదేవుడికి వెన్నతో పెట్టిన విద్య అన్నమాట. సో నెక్స్ట్, హూ లెఫ్ట్? హూ ఈజ్ లెఫ్ట్? ఇంకొకరు ఉన్నారండి పాండవులతో పాటు, ఎవరు లేరా అండి? తంత్రిపాల. ఎస్, ద్రౌపది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ద్రౌపది యాజ్ ఎస్. మే ఐ ఎక్స్పెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ యూ? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. సెర్చ్ చేసేస్తున్నారు ఎక్కడో గూగుల్లోనో జీపీటీలోనో. ఎస్. పాంచాలి చెలికత్త. ఎస్, ఇట్ ఈస్ గుడ్. సో విత్ ద నేమ్ ధనుంజయ సార్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్. సైరేంద్రి మ్యామ్. సైరేంద్రి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ గ్రేట్ ఆన్సర్స్. ఎస్, సైరేంద్రి ఆవిడ ఏంటంటే సుదేష్ణ గారి చెలికత్త. విరాట పర్వంలో ఆ మహారాణికి చెలికత్తగా సైరేంద్రి ఉన్నారు. ఎందుకంటే షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్, గార్జియస్. సో అలాంటి ఆవిడ ఏంటంటే ఆ ప్లేస్ లో మాత్రమే ఫిట్ అవుతుంది కాబట్టి షీ యూస్ టు బి ద మెయిడ్ ఆఫ్ సుదేష్ణ. సో అంతా వాళ్ళ పనులు, అంటే వాట్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ అనేది సెలెక్ట్ చేసుకొని వాళ్ళ పనులన్నిటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. సో అంత బాగా వాళ్ళు అనలైజ్ చేసుకున్నారు కాబట్టి దే ఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ కంప్లీటింగ్ దేర్ లాస్ట్ క్రూషియల్ 1 year ఇన్ ద అజ్ఞాతవాసం, దట్ వెన్ దే వెంట్ టు దట్ ఎగ్జైల్. సో దానిలో భాగంగానే మరి మనం కూడా మనతో మాట్లాడుకుంటూ ఉంటాం కదండి. సో మనలో మనం జనరల్ గా ఏంటంటే మనం పొద్దుట లేచిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరితోని మాట్లాడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరితోని మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ మన చేతిలోకి ఏమొస్తుంది అంటే ఇది వస్తుంది. సో రావడమే మన చేతిలో ఉంటుంది. మరి అది ఎప్పుడు పోతుందా అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైమ్ దట్ వాట్ వీ హ్యావ్ టు స్టెప్ అవుట్. సో మనం బయటికి వెళ్ళే టైం మీద అది ఆధారపడుతూ ఉంటుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సో ఫస్ట్ పిల్లలతో మాట్లాడతాం, లేకపోతే స్పౌస్ తో మాట్లాడతాం, ఎవరో ఒకరితో పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాం. మరి మనతో మనం ఎన్నిసార్లు మాట్లాడుకుంటాం రోజులో? ఎవరైనా మాట్లాడుకుంటున్నారా అండి మనతో? మీతో మీరు ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? ఎనీబడి? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎవరైనా మాట్లాడుకుంటే ఇట్స్ వెరీ వెల్ అండ్ గుడ్ అండి. ఒకవేళ మాట్లాడుకోకపోతే మన స్వామి వివేకానంద గారు ఏమంటారంటే, మీతో గనక మాట్లాడుకోకపోతే ఈ ప్రపంచంలో ఉన్న ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని మనం కోల్పోతామంట. సో ఈజ్ ఇట్ ట్రూ? ఆర్ పిచ్చోళ్ళు అంటారేమో మేడం. నో వరీ సార్, అదేం వీడియో తీసి మనం వైరల్ చెయ్యం. సో ప్లీజ్ క్లోజ్ ద డోర్ అండ్ టాక్ టు యువర్ సెల్ఫ్. సో అదేంటంటే హాయిగా మనతో మనం మాట్లాడుకోవడం వల్ల ఏంటంటే మనల్ని మనం చూసుకుంటూ కూడా మనల్ని మనం అసెస్ చేసుకుంటూ చక్కగా మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మన థ్రెట్స్ ఏంటి, మన ఆపర్చునిటీస్ ఏంటి అనేది తెలుసుకుంటూ ఉంటాం. సో దిస్ ఇస్ వాట్ అవర్ సెషన్ ఈస్ టుడే సెషన్. ఇట్ ఈస్ స్వాట్ అనాలిసిస్. సో డెఫినెట్ గా అండి ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ట్రైనింగ్ సెషన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వర్క్ షాప్ ఫర్ అస్. అసలు ఈ స్వాట్ అనాలిసిస్ అనేది ఎప్పుడు వేసుకోవచ్చు అంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఎయిదర్ టు ఏ పర్సన్, ఒక సింగిల్ మన పర్సన్ కానీ మన మట్టుకు మనం వేసుకోవచ్చు. లేదు అంటే మన ఫ్యామిలీ పర్పస్ తో వేసుకోవచ్చు. లేదు అంటే మనం వర్క్ చేసే ప్లేస్ కోసం వేసుకోవచ్చు. లేదు అంటే మనం ఎక్కడైనా ఒక కంపెనీ ఉంది, లేదా ఒక బిగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది, దానికి కూడా మనం స్వాట్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అంటే జీరోలో మొదలై ఇన్ఫినిటీ వరకు కూడా మీకు దేనిలోనైనా సక్సెస్ కావాలి అంటే ఇట్ ఈస్ వెరీ హైలీ ఇంపార్టెంట్ టు హ్యావ్ యువర్ స్వాట్. సో అదే విధంగా
మరి ఈ SWOT లో ఈ రోజు నేను ఒక డీకోడ్, డిజైన్ అండ్ డెవలప్. సో దీని మీద నేను ఎలాంటి టెక్నికల్ సెషన్ చెప్పబోతున్నాను కాదండి. జస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి జస్ట్ వాట్ వి ఆర్ అనేది జస్ట్ ఐ వాంటెడ్ టు షో ఇన్ అనదర్ యాంగిల్, దట్స్ ఇట్. సో ఆ విధంగా ఇప్పుడు మన స్ట్రెంగ్త్, వీక్నెస్, థ్రెట్ అండ్ ఆపర్చునిటీని మనం ప్రతిసారి కూడా మనం తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పిన స్టోరీని బాగా గుర్తు పెట్టుకుంటారు అని నేను అనుకుంటున్నాను. సో బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద అంటే బిఫోర్ ఎండింగ్ ద సెషన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ ద స్టోరీ. సో ప్లీజ్ గెట్ రెడీ ఫర్ దట్. సో బిఫోర్ గోయింగ్ టు దట్, విత్ ఆల్ యువర్ పర్మిషన్, జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ మై స్క్రీన్ with decode, design and develop. Are you all ready? Please show your thumbs up. I hope everybody is ready with your pen and paper to jot down something that what I want really from you before closing of this session. So ma'am, is it visible? Yes, ma'am. So speaking to yourself is our SWOT. And why it is so important. సో ప్రతి మనిషికి కూడా ఒక స్ట్రాటజీ అనేది కావాలండి. సో మనం అనుకున్నట్టుగా ప్రతి వాళ్ళకి ఒక గోల్ అనేది ఉంటుంది. గోల్ లేకుండా ఎవరు ఉండరు. సో ప్రతి వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది. దాన్ని సాధించడంలో అందరం కూడా ప్రతిరోజు ఎంతో కొంత పార్ట్ ఉంటాం. సో అలానే కష్టపడిపోయి కాకుండా ఇన్ ఎ ష్యూర్ అండ్ ఎ సింపుల్ మేనర్ ఖచ్చితంగా చేరుకోవాలి, ఈజీగా చేరుకోవాలి. సో ఈజీగా అని ఎందుకంటాము అంటే, ఈజీగా చేరుకునేటప్పుడు మనకి ఎంతో కొంత ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది అండ్ వీ ఫీల్ మచ్ కాన్ఫిడెంట్. సో దానికోసం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఎవ్రీబడి వాంటెడ్ టు రీచ్ అవర్ గోల్స్, బట్ ఇన్ ఏ ష్యూర్ అండ్ సింపుల్ మేనర్ లో హాయిగా అయిపోవాలి అనుకుంటే గనక దిస్ వాట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ఫుల్ ఇన్ ఆల్ ద వేస్. సో ఇప్పుడు మనకి గోల్స్ అనేవి ఉన్నాయి అంటే ఒక్కరికి ఒక్క గోలే ఉండాలా అండి, ఎక్కువ ఏమైనా ఉండొచ్చా? ప్లీజ్ యూజ్ యువర్ చాట్ బాక్స్ టు ఆన్సర్ మై క్వశ్చన్. So many of you are not at all answering, and I'll call out the names from now onwards. Yes, I request everybody, please use either your chat box or thumb or something. So ఒక్కరికి ఒక్క గోలే ఉండాలని ఏమైనా ఉందా, లేకపోతే ఎక్కువ గోల్స్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుందా? యా, డెఫినెట్ గా ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా చాలా చాలా గోల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక పెద్ద IAS ఆఫీసర్ ఉండి అయిపోతే గనక it doesn't mean that I don't have any special goal regarding my family. ఫ్యామిలీ కోసం నాకు ఎలాంటి గోల్ కూడా లేదు అని కాదు. ప్రతి మనిషికి కూడా ఒక 4 ఏరియాస్ లో గోల్స్ ఉండడం అనేది జరుగుతుంది. సో 1 ఈజ్ ఇన్ దర్ ప్రొఫెషన్. మనం చేసే వృత్తి రీత్యా మనకు ఒక గోల్ ఉంటుంది. ఇయర్ కల్లా నేను ఒక DGM అయిపోతే, నెక్స్ట్ ఇయర్ కల్లా GM అయిపోతే, నెక్స్ట్ ఇయర్ కి ఇంకా మంచి పొజిషన్ హైక్ అయితే, సో అలా మనకి వృత్తి రీత్యా సో ఒక ప్రొఫెషనల్ గోల్ అనేది ఉంటుంది అండ్ ఫ్యామిలీ గోల్ అనేది కూడా ఉంటుంది. ఇయర్ కల్లా ఇల్లు కట్టుకోవాలి, ఇయర్ కల్లా పిల్లాడికి ఇది చేయాలి, సో అమ్మాయికి ఇది చేయాలి, సో మ్యారేజ్ చేయాలి. సో అలాగా ఫ్యామిలీ గోల్ అనేది కూడా ఉంటుంది. సో ప్రొఫెషనల్ గోల్ ఎవ్రీబడి హ్యాస్ అండ్ ఫ్యామిలీ గోల్ ఎవ్రీబడి హ్యాస్ అండ్ ఆల్సో ఫినాన్షియల్ గోల్ ఎవ్రీబడి హ్యాస్. సో ఈ 2 గోల్స్ నాకు ఉన్నాయండి, ఇంక 3వ గోల్ మీద నేను బుర్ర పెట్టలేను అనుకుంటే నో, ఇట్స్ నాట్ పాసిబుల్. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్షియల్ గోల్ కూడా ఉంటుంది. బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ నేను ఇంత అమౌంట్ సేవ్ చేయాలి, లేకపోతే ఇంత అమౌంట్ తో నేను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి. సో ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నవేడేస్. సో దానికి సంబంధించిన కూడా గోల్ పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫర్ దట్ ఆల్సో వీ నీడ్ టు హ్యావ్ సమ్ ష్యూర్ అండ్ సింపుల్ మెథడ్స్ టు క్రాక్ అవర్ గోల్స్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఇట్ ఈస్ ప్రొఫెషనల్ గోల్, అండ్ సెకండ్ వన్ ఈస్ ద family goals, and third one is the financial goal, and the fourth one is the passion goals. So ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక ప్యాషన్ ఉంటూనే ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై we are even at the 8:40 around we are on this dais. సో అందరూ డీలు, జబర్దస్తులు, ఎక్స్ట్రా జబర్దస్తులు చూస్తుంటే why shouldn't we enjoy in that such way? So no, we are not enjoying, we are on a learning platform.
సో డెఫినెట్ గా ఏంటంటే మనకు కూడా ఎక్కడో ఒక చోట మనం అందరం ఇక్కడ ఉన్నామంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ ప్యాషన్ దట్ వాట్ వీ వాంటెడ్ టు డ్రైవ్. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ప్రతి వాళ్ళకి కూడా 4 గోల్స్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఈ గోల్స్ లో ప్రతి ఒక్క గోల్ కూడా ష్యూర్ గా సింపుల్ గా క్రాక్ చేయడానికి ఈ స్వాట్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాకపోతే అకార్డింగ్ టు దేర్ ప్రయారిటీస్ ఇచ్చుకుంటూ ఉంటాం. 2025 లో ఏది ముందు ఏది నెక్స్ట్. సో లైక్ దట్ విల్ ప్రయారిటైజ్ ఈవెన్ అవర్ గోల్స్. సో ఇప్పుడు మన దగ్గర అంత టైం లేదు కాబట్టి within the 30 minutes, so for the next 30 minutes just I wanted to share with you that what is the goal that what you wanted to focus for the first. So immediate గా మీరు ఏ గోల్ మీద ఫేస్ మీది you wanted to focus, సో అది ప్లీజ్ జాట్ డౌన్ ఆన్ ఏ పేపర్. మన రాజ్యాంగం కూడా రాసే ఉందండి, టైప్ చేయలేదు. చాలా మంది ఏం చేస్తారంటే మొబైల్ తీసుకొని టైప్ చేస్తారు. నో, ప్లీజ్ జాట్ ఇట్ డౌన్. మన ఓన్ హ్యాండ్ రైటింగ్ తో రాయాలి. ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు కొందరు. ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. వద్దండి, ఫోన్లు ఏమీ వద్దు, ప్లీజ్ పక్కన పెట్టేసి హాయిగా ఒక పెన్ను పేపర్ తీసుకొని ప్లీజ్ జాట్ డౌన్ వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ గోల్ టు క్రాక్ ఇట్. ఎయిదర్ ఇట్ మే బి ఫైనాన్షియల్, ఫ్యామిలీ or professional or passion. Please confirm me after completion. Is it done? అయిపోయిందా అండి? Yes, any digital thumbs or you may use your chat box. Yes, only one goal. Yes. Thank you so much for your quick responses. Okay. So because we are going to decode ourselves in many ways. So what we are going to decode? So the decoding of the SWOT is nothing but decoding of our strength. S stands for strength. W stands for weakness. O stands for opportunities. And T stands for threats. Please, every kuda rayadandi. Please listen to me. I need your attention here. So at the end of the session, meeku mottam PPT anta mee burlo pettese badyata nadi. So please don't write anything. So what is that? So strength and weaknesses, opportunity and threats. So internal factors are strength and weakness. Eppudu kuda mana strength, mana weakness eppudu kuda internal factors. Ante manatone untai. Lata ma'am? So eppudu kuda manatone untai. Mana strength and weakness are always with us. So we consider both as our internal factors. Mana lopal untai. Mana strength pakkavallo undadu, mana weakness pakkavallo undadu. Manalone untadi. So it is what the internal factor. And coming to the strength and opportunities are the positive side of our life. Are the positive side of our life. So strength and opportunities are always on the positive side of our life. And next, opportunities and threats are the external factors. So opportunities కానీ threats కానీ ఎప్పుడైనా కూడా మనకి బయట నుంచి రావాల్సి ఉంటుంది. Actually, we listen that create an opportunity. Though we have created it, it should come from outside. So opportunities and threats are always on the external factor. And weakness and threats are on the negative side of our life. On the negative side of our life. So ఏ రోజైనా మనల్ని ఎవరైనా తిడితే we feel that it is a negative day, bad day. ఏంట్రా బాబు ఉదయాన్నే తిట్టేశారు అనుకుంటాం. సో ఎందుకు తిట్టారు అని కొంచెం ఎందుకు అని 3 సార్లు కొంచెం లోతుగా వెళ్తే అక్కడ ఎయిదర్ మన వీక్నెస్ అయినా కనిపిస్తుంది, లేకపోతే మనకు ఫ్యూచర్ లో ఒక థ్రెట్ అయినా కనిపిస్తుంది. సో వీ కెన్ కన్సిడర్ ఇట్ ఇస్ అ నెగటివ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. So strength and weakness are the internal factors. I repeat, strength and opportunities are the positive side of our life, and opportunity threats are the external factors, and weakness and threats are the negative side of our life. I hope it is clear for everybody. So మరి ఇప్పటి వరకు ఇంత తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్
35 minutes లో మనం ఏం చేయబోతున్నాం అంటే, మనం ఎంచుకున్న గోల్కి ఈ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ అనేది చాలా క్షుణ్ణంగా రాయబోతున్నాం. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ పెన్ డౌన్. అయ్యి బాబాయ్ మేడం మళ్ళీ లాస్ట్ లో ఎప్పుడైనా ప్లీజ్ ఒకసారి చదవండి అని అడుగుతారేమో అని భయపడొద్దు, నేనైతే అడగనండి. బికాజ్ నేను ముందే చెప్పేశాను, టాకింగ్ టు యువర్ సెల్ఫ్, మనతో మనం మాట్లాడుకునేది ఇది అందరికీ నలుగురిలో 75 మందిలో చెప్పేది కాదు కాబట్టి డెఫినెట్ గా ఐఎమ్ ప్రామిసింగ్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ. సో ఎలాంటి నిర్భయంగా చక్కగా feel free to write anything, everything that what you wanted to do. So strengths, what are the strengths? Strength అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? జనరల్ గా మనకి స్ట్రెంగ్త్ అని మనకి తెలుస్తుందండి, కొన్నిసార్లు మనకి తెలియకపోవచ్చు కూడా. మరి అలాంటప్పుడు నిజంగా మన స్ట్రెంగ్త్ ఏంటి అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఈ 3 క్వశ్చన్స్ వేసుకుంటే గనక మనకి నిజమైన స్ట్రెంగ్త్ ఏంటి అనేది తెలుస్తుంది. వాట్ ఆర్ యూ డూయింగ్ వెల్? చాలా అందరికంటే బాగా ఏం చేస్తాం? అందరూ సాంబార్ చేస్తారు, నేను అందరికంటే బాగా చేస్తాను. సో వాట్ ఆర్ యూ డూయింగ్ వెల్? అండ్ వాట్ సెట్స్ యూ ఏ పార్ట్? ఏదైనా ఒక పని కానీ లేకపోతే ఏదైనా ఒక ఆర్ట్ కానీ చెప్తే ఇమీడియట్ గా మీ పేరు అందరికీ గుర్తొస్తుంది. ఆ పని కోసం ప్రతి ఒక్కరు, మీ ఫోన్లో కాంటాక్ట్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ పని చేయాలి అంటే మిమ్మల్నే కాంటాక్ట్ అవుతున్నారు అంటే డెఫినెట్ గా ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యోర్స్. వాట్ సెట్స్ యూ అపార్ట్? మిమ్మల్ని ఏది వేరు చేస్తుంది? మిగతా 100 మందిలో 1000 మందిలో ఉన్నా కూడా మిమ్మల్ని ఇలా బయటికి తీసేది ఏది అంటే దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. వాట్ ఆర్ యువర్ గుడ్ క్వాలిటీస్? మనకి ఏదైనా ఒక మంచి గుడ్ క్వాలిటీ ఉంటే డెఫినెట్ గా ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్స్. నేను పొద్దున్నే లేస్తాను, 4ంటికే లేస్తాను, అందరూ లేచే కంటే ముందే లెగుస్తాను. ఐ డూ సంథింగ్ విచ్ ఇస్ మోర్ యూస్ఫుల్ ఫర్ మై లైఫ్ అంటే ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యోర్స్. ఎక్కడ ఉన్నా కూడా, ఎంత బిజీ షెడ్యూల్లో కూడా ఒక పుస్తకం చదవకపోతే నాకు నిద్ర పట్టదు అంటే ఇట్ ఈస్ అ పాజిటివ్ అండ్ ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యోర్స్. అలాంటి పరిస్థితిలో ఇలాగా మీరు మనకున్న ప్రతి గుడ్ క్వాలిటీ కూడా 100% ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్స్. అందులో ఎలాంటి దాన్ని ఏమంటారు, ఎలాంటి డౌట్ లేదండి. ఖచ్చితంగా మనకుండే ప్రతి మంచి గుడ్ హ్యాబిట్ కూడా ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ అస్. ఇలా మీకు ఏదైనా 3 క్వాలిటీస్ మీరు అనుకున్న గోల్ ని రీచ్ అయ్యేటట్టుగా మీకు చూపిస్తే దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. లేదు మేడం నాకు ఇంకా కొంచెం తెలియట్లేదు అంటే ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ విత్ సమ్ టెక్నిక్స్. ఇంకొన్ని టెక్నిక్స్ వాడి కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా స్ట్రెంగ్త్ ఏంటంటే ఇంకొంచెం క్షుణ్ణంగా కొన్ని క్వశ్చన్స్ మీకు మీరే వేసుకుంటే ఇంకా స్ట్రెంగ్త్ ఏంటనేది చక్కగా తెలుస్తుంది. ఫీడ్బ్యాక్ అనాలిసిస్ ఆర్ ఇంట్రోస్పెక్షన్, మనలో మనం మాట్లాడుకోవడం కానీ ఎప్పుడైనా అనుకుంటే కనుక ఇది నాకు కొంచెం స్ట్రెంగ్తేనేమో అని అనిపించినా కూడా, లేదంటే కంపేర్ యువర్ పెర్ఫార్మెన్స్. ఎప్పుడు ఆ పని చేసినా, నిన్న చేసినా, ఈ రోజు చేసినా, ఎప్పుడు చేసినా కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్, మంచి అవుట్పుట్ వస్తే కనుక దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. అండ్ లిస్ట్ ద రిసోర్సెస్. సో ఇమీడియట్లీ వీ కాంట్ నో ఇట్, బట్ డెఫినెట్ గా ఈ పని చేయడానికి నాకు ఇన్ని అవకాశాలు ఉన్నాయి అనుకుంటే, ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి అనుకుంటే దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. అండ్ టీమ్ బ్రెయిన్ స్టార్మ్, ఎప్పుడైనా చక్కగా అందరూ కబుర్లు చెప్పుకోవడానికి కూర్చునేటప్పుడు, అరే నువ్వు ఆ పని చాలా బాగా చేస్తావు మేడం, మీరు ఈ పని చాలా బాగా చేస్తారు మేడం, ఇది చెయ్యాలంటే ఇంక మీరే అని గనక మీకు ఎవరైనా ఎక్కువ సార్లు కాంప్లిమెంట్ ఇచ్చుంటే గనక అన్డౌటెడ్లీ యు ఆర్ వెరీ గుడ్ ఎట్ దట్ థింగ్. మీరు పీపీటీ చేస్తే చాలా బాగుంటుందండి, కళ్ళు తిప్పుకోలేకుండా ఉంటాయి అని అనుకుంటే గనక యు ఆర్ వెరీ గుడ్ ఎట్ మేకింగ్ ద పీపీటీ. లేదు మేడం మీరు సాంగ్ పాడితే చాలా బాగుంటుంది అంటే యు ఆర్ వెరీ గుడ్ ఎట్. అలాగా మనకి ఎవరైనా వచ్చి 10 సార్లు చెప్పినా, లేకపోతే రిపీటెడ్ గా మనల్ని ఎవరైనా ఒక విషయంలో పొగుడుతున్నా గానీ అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యోర్స్. సో ఫర్ ద నెక్స్ట్ I can give you 30 seconds of time. I request all of you, please jot down what is your strength. So screen పైన ఏమైనా కావాలంటే you may take the help of the screen. మీకున్న స్ట్రెంగ్త్ ఏంటి? Strength which is driving only to achieve your goal, that is what is written on your paper. పేపర్లో ఆల్రెడీ రాసేసి ఉన్న గోల్కి మాత్రమే సరిపడా స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది మట్టుగా రాయండి. అంటే నేను బాగా పాడతాను, సరిగమప ఛాంప్కి వెళ్ళకుండా నేను డి షోకి వెళ్ళాను అనుకోండి, ఇట్ ఈస్ నాట్ మై స్ట్రెంగ్త్, అది తప్పు. సో ఆ షోకి ఏది కావాలో దట్ స్ట్రెంగ్త్ ఐ షుడ్ హ్యావ్. అలా మీ గోల్కి ఏది కావాలో ఆ స్ట్రెంగ్త్ మాత్రమే రాయండి.
towards your goal, what strength you are having. I request all of you to please jot down at least 2. If you write, it is very good. At least 1. 2 raste well and good andi. If it is 1, that is also okay. And please let me know after completion. I'm waiting for your responses. Are you done? Yes. Yeah, thank you so much, Andy, for your great responses. Can I move on? Thank you so much, Andy. So I hope everybody jotted their strengths. మనం ఏ పని బాగా చేస్తాం, ఎక్కువ సార్లు కాంప్లిమెంట్స్ దేనికి వచ్చాయి, అవన్నీ కూడా చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ వీఆర్ హాఫ్ డన్ విత్ అవర్ స్ట్రెంగ్త్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫ్యాక్టర్? మే ఐ హ్యావ్ యువర్ రెస్పాన్స్? వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫ్యాక్టర్ ఆఫ్టర్ ద స్ట్రెంగ్త్? వీక్నెసెస్. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. వీక్నెసెస్. మరి వీక్నెస్ అనేది ఏంటి? నిజంగా వీక్నెస్ అనేది తెలుసుకునే అవసరం ఉందా అంటే, స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడు మనతోనే ఉంటుంది కాబట్టి వద్దన్నా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుందండి. కాకపోతే వీక్నెస్ అనేది ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనకు మన కాంపిటీటర్ కి మధ్యన ఏదైనా భూతం ఉంది అంటే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ ఇట్ ఈస్ అవర్ వీక్నెస్. సో మన వీక్నెస్ ని చాలా మంది పావుగా వాడుకుంటూ ఉంటారు. ఆ వీక్నెస్ కి మనం ఎక్కువ భయపడుతూ ఉంటాం. మనం ముందుగా తెలుసుకున్నాము అంటే ఖచ్చితంగా దాన్ని క్రాక్ చేయగలుగుతాం. సో ఏది కూడా పుట్టుకతో వచ్చి అలా ఉండిపోదు. ఖచ్చితంగా మనకి ఏదైనా వీక్నెస్ ఉంటే వీ కెన్ ఎన్హాన్స్ దట్. వాట్ ఈజ్ అవర్ వీక్నెస్? వేర్ డూ యూ స్ట్రగుల్? ఏ పని చేయడానికి మనం చాలా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాము, ఎక్కువ కష్టపడుతూ ఉంటాం. ఎవరైనా 10 నిమిషాల్లో చేసే పని మనకు ఒక అరగంట పడుతుంది అంటే వీఆర్ స్ట్రగ్లింగ్. మనం చేసేస్తాం, వీ కెన్ డూ ఇట్, బట్ స్టిల్ వీఆర్ స్ట్రగ్లింగ్ అంటే ఇట్ ఈస్ అవర్ వీక్నెస్. లేదు అంటే వాట్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్స్ ఇంటర్నల్లీ? మనకి లోపల మనం ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉందా? మనం ఏమైనా ఒక ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలా? లేదు ఏమైనా మనం డిజిటల్ గా సౌండ్ అవ్వాలా? లేదు అంటే మనం ఉన్న ఏరియాలో మిగతా వాళ్ళకి వస్తుంది నాకు రావట్లేదు అంటే అదేమైనా మనం ఇంప్రూవ్ చేసుకోవాలా? సో కొన్ని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటూ ఉంటాయి. అలా మనం ఏది ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా మనం ఇంకొంచెం మన పెర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము అంటే అది వీక్నెస్ అవుతుంది. వాట్ డూ అదర్స్ డూ బెటర్ దాన్ యూ? మనకంటే పక్క వాళ్ళు ప్రతిసారి ఆ పని బాగానే చేస్తున్నారు అంటే దట్ ఈజ్ అవర్ వీక్నెస్. అంటే మనతో సమానంగా మనలాంటి వాతావరణంలో ఉండే వాళ్ళే అందరూ చేసేస్తున్నారు, బట్ నేను ఎందుకో చేయలేకపోతున్నాను అంటే ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఎవరి మీద కోపం పెంచుకోవడం ఇంకేదో పెంచుకోవడం ద్వారా ఎలాంటి ఉపయోగం లేదు. ఐ షుడ్ యాక్సెప్ట్ మై వీక్నెస్. ఎస్, ఇది నాకు రాదు కదా, ఐ అగ్రీ విత్ ఇట్ అండ్ ఐ విల్ ఇంప్రూవ్ అండ్ ఎన్హాన్స్. ఇలా మీకు ఏదైనా అనిపిస్తే దట్ ఈస్ అవర్ వీక్నెస్. లేదు మేడం నాకు ఇంకొంచెం హింట్స్ కావాలంటే ఎస్, అవర్ హింట్స్ ఆర్ రెడీ. వాట్ ఆర్ ద టెక్నిక్స్ టు ఐడెంటిఫై ద వీక్నెస్? ఇంకా మేడం స్ట్రెంగ్త్స్ కంటే వీక్నెస్ ఇంపార్టెంట్ అన్నారు కదా. ఎస్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మరి మనం ఎలా మన వీక్నెస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఫ్రీక్వెంట్ అండర్ పర్ఫార్మెన్సెస్. ఎప్పుడు పని చేసినా కూడా అనుకున్న స్థాయిలో చేయలేకపోతున్నాము. ఎంత పని చేసినా కూడా అనుకున్న స్థాయిలో చేయలేకపోతున్నాం. ఒక మంచి పోస్టర్ తయారు చేయాలని ఉంది, చేస్తున్నప్పుడు బాగానే ఉందనిపిస్తుంది, పోస్ట్ చేసేద్దాం అనేటప్పటికి ఏంటో నా పోస్టర్ నాకే నచ్చట్లేదు అంటే ఎవ్రీ టైమ్ ఐఎమ్ అండర్ గోయింగ్ ద అండర్ పర్ఫార్మెన్స్. దట్ ఈస్ ఫ్రీక్వెంట్ గా అండర్ పర్ఫార్మెన్స్ వస్తే దట్ ఈస్ అవర్ వీక్నెస్. అనలైజ్ ద గ్యాప్. గ్యాప్ తెలుసుకోవడం కూడా ఒక వీక్నెస్ కిందకే వస్తుందండి. అంటే మనం ఆ గ్యాప్ అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మేడం వాట్ ఈస్ దట్ గ్యాప్? జస్ట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. గ్యాప్ ఏంటంటే అండి, మనం ఒక గోల్ పెట్టుకున్నాం కదా, సో వీ హ్యావ్ సమ్ ఎక్స్పెక్టెడ్ లెవెల్. నేను అక్కడ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసుకున్నాను. సో దిస్ ఈజ్ మై ఎగ్జిస్టెడ్ లెవెల్. మన ఎగ్జిస్టెడ్ లెవెల్ కి మన ఎక్స్పెక్టెడ్ లెవెల్ కి ఏదైనా డిఫరెన్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ద గ్యాప్. ఆ గ్యాప్
అనేది బాగా ఎక్కువ ఉంటే దట్ ఈస్ అవర్ వీక్నెస్. బై 2025 at the end of this year నాకు ఎవ్రీ మంత్ కూడా నా అకౌంట్ లో 5 lakhs బ్యాలెన్స్ ఉండాలి అని అనుకుంటే దట్ ఈస్ మై ఎక్స్పెక్టెడ్ లెవెల్. ఈ మంత్ ఓన్లీ నా దాంట్లో ఒక 2 lakhs ఉందంటే దట్ ఈస్ మై ఎగ్జిస్టెడ్ లెవెల్. సో ఈ రెండిటికి 3 lakhs డిఫరెన్స్ ఏదైతే ఉందో ఐ షుడ్ కన్సిడర్ దట్ ఇట్ ఈస్ మై వీక్నెస్. అప్పుడే కదా నేను దానికోసం వర్క్ చేస్తాను. లేదులే పర్లేదులే ఉన్నా కానీ అని నేను యాక్సెప్ట్ చేస్తే దెన్ హూ విల్ వర్క్ ఫర్ ఇట్? సో ఆ గ్యాప్ అనలైజ్ అనేది ఏదైతే ఉందో ద గ్యాప్ బిట్వీన్ ద ఎగ్జిస్టెడ్ అండ్ ద ఎక్స్పెక్టెడ్, ఇది తెలుసుకోవడం ద్వారా వి విల్ వర్క్ మోర్ ఇన్ ఎ స్మార్టెస్ట్ వే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద ఇంటర్నల్ సర్వే. ఇంటర్నల్ సర్వే, ఎక్స్టర్నల్ సర్వే అంటే ఈ ఫేస్బుక్లు లేకపోతే వాట్సాప్లు ఇదండి. ఇంటర్నల్ సర్వే అంటే మనకి ఇంట్లోనే ఒక మంచి లైఫ్ లైన్లు హెల్ప్ లైన్లు ఉంటాయి కదా, మన స్పౌస్ కానీ ఎవరైనా వాళ్ళని అడిగితే చాలా చక్కగా చెప్తారు. ఏమి ఇది ఈ పని నేను బాగా చేస్తున్నానులే అంటే వాళ్ళే కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారండి. లేదు చాలా బాగా చేస్తున్నావు, బాగా చేయకపోతే ఏడ్చావులే నీ మొహం అని చెప్తారు. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే ఓకే నెక్స్ట్ టైం ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ ఎ గుడ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్నల్ సర్వే. మన చుట్టూ ఉన్న వాళ్ళని ఈ పని నేను ఎలా చేశాను, బాగానే చేశానా, ముందుసారి కంటే బాగానే ఉందా, సో హౌ ఈస్ దిస్ నౌ కరెంట్లీ అని అడిగి తెలుసుకోవడం ద్వారా ఇట్ ఈస్ అ ఇంటర్నల్ సర్వే ఫర్ అస్. దాని ద్వారా కూడా మన వీక్నెస్ అనేది మనకి తెలుస్తుంది. అండ్ ద ఫీడ్బ్యాక్, జనరల్ గా మనం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మనం ఏమి ఓన్లీ క్వశ్చన్ వేసి వాళ్ళకి వదిలేసేయాలి. మళ్ళీ బాగానే చేశానా అని అడగకూడదు, ఎలా చేశాను అని అడగాలన్నమాట. అప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్తారు. అలా ఫీడ్బ్యాక్ తీసుకోవడం ద్వారా కూడా మన వీక్నెస్ మనకు తెలుస్తుంది. దిస్ ఈస్ ఆల్ రిగార్డింగ్ అవర్ వీక్నెస్. ఇలాగా మనకి ఎప్పుడైనా ఇవన్నీ కూడా కలుపుకుంటూ ఉంటే మన వీక్నెస్ అనేది తెలుసుకోవడం మనకి చాలా చాలా ఈజీ అవుతుంది. The same way, just I wanted to give you 30 more seconds to identify your weakness. What is the weakness? సో యాక్చువల్గా ఇది వీక్నెస్ కాదండి. మనం కార్పొరేట్ లెవెల్లో ఎక్కడైనా చూస్తూ ఉంటే మనకి ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారు కదా, అలాంటి ఫీడ్బ్యాక్స్ లో ఎక్కడా కూడా మనకు వీక్నెస్ అనే పదం కనిపించదు. ఓన్లీ దే యూజ్ ఎ వర్డ్ దట్ ద ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్. మీరు ఎక్కడ ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళండి, లేకపోతే ఎవరి దగ్గర నుంచి ఒక ప్రొఫెషనల్ ఫీడ్బ్యాక్ తీసుకోండి, దే నెవర్ సే దట్ యా దిస్ ఇస్ యువర్ వీక్నెస్. నో, దే డోంట్ యూజ్ ఎ వర్డ్ కాల్డ్ వీక్నెస్. ఎందుకంటే వీక్నెస్ అనేది ఏమి అది మనతో ఉండిపోయేది కాదు, మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. సో ద ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటూ ఉంటారు. సో వాట్ ఈజ్ యువర్ ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ రైట్ నౌ టువర్డ్స్ టు అచీవ్ యువర్ గోల్? మన గోల్ సాధించడానికి మన ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎక్కడుంది? ప్లీజ్ jot it down. Your time starts now and please let me know after completion. Thank you, Amarnath sir. Completed. Sandeep sir, Harish Garu. Done, done, done. Ramyashri ma'am. Still. Take a breath and please jot it down. What is your area of improvement? Yeah, I hope it is done. Reminding all, please show your thumbs once it is done. Is it done? Balakrishna Garu, is it completed? Yeah, thank you so much. So we have completed with our weaknesses. What is the next one, Andy? Next one. Yeah, opportunities. Thank you so much, sir. It is opportunities. Opportunities anedi external factor or internal factor? Is it external or internal? External. Still more
External. Yes, I agree with you. It is absolutely an external factor. Opportunities always comes from the external side. So what can we called as the opportunities? Opportunity అంటే ఏంటి? నేను ఒక మంచి బార్బర్ షాప్ పెడదాము అనుకున్నాను అంటే ఎక్కడ పెట్టుకోవాలండి? పంజాబ్లో పెట్టుకోవచ్చా? సో మేబీ పెట్టుకోవచ్చేమో. అలా ఏంటంటే మన ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి అని చెప్పి అనుకునేటప్పుడు కొంచెం ఆలోచించి కొంచెం క్షుణ్ణంగా లోతుగా వెళ్తే ఏంటంటే మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది మన ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి అని చెప్పి. సో హౌ క్యాన్ వి అసెస్ అవర్ ఆపర్చునిటీస్? వాట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కెన్ ఎన్హాన్స్ ద గ్రోత్? ఇందాక ఏదైతే ఒక గ్యాప్ అని చెప్పాను కదా, ఎగ్జిస్టెడ్ లెవెల్కి ఎక్స్పెక్టెడ్ లెవెల్కి, ఆ గ్యాప్ ని రెడ్యూస్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా కూడా ఇట్ కమ్స్ అండర్ ద ఆపర్చునిటీ. మిమ్మల్ని త్వరగా తీసుకెళ్ళిపోతుంది, షార్ట్ కట్ లో తీసుకెళ్ళిపోతుంది అనుకుంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ ఆపర్చునిటీ. వేర్ క్యాన్ యూ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్? ఎంత నిద్రలో లేపినా, ఎంత వీక్ గా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పని మీరు చాలా చక్కగా చేస్తారు. ఇంకా అంటే ఆ వర్క్ ఏదైతే ఉందో దట్ మస్ట్ బి డన్ బై యూ అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. దానికోసం మీ దగ్గరికే రావాలి. ఒక మంచి సెషన్ మీ నుంచి కావాలి అంటే జనరల్ గా మనం చూస్తూ ఉంటాం, ముందు రోజుకో వెనక రోజుకో, ఖాళీ లేదు అంటే 2 రోజుల తర్వాతకో సెషన్ మారుస్తూనే ఉంటారు, కానీ ఆ సెషన్ వాళ్ళ చేతే చెప్పిస్తారు. సో దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద ట్రైనర్. సో దిస్ ఇస్ కాల్డ్ ద ఆపర్చునిటీ. ఇలా మనకి ఏదైనా కనిపిస్తూ ఉంటే దట్ ఈస్ అవర్ ఆపర్చునిటీ. ఇంకొంచెం డెప్త్ లో మనం ఎలాగ ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే వాచ్ ద పెస్ట్. సో దిస్ ఇస్ ఎ మోర్ కైండ్ ఆఫ్ హింట్ ఫర్ యూ ఆల్. వాచ్ ద పెస్ట్. వాట్ ఈస్ దిస్ పెస్ట్? పెస్ట్ మీన్స్ ద పొలిటికల్ ఆర్ ఎకనామికల్ or social or technology, any kind of opportunity that falls into only these 4 categories. ఈ మనకి ఎలాంటి ఆపర్చునిటీ వచ్చినా ఈ 4 కేటగిరీల నుంచి మాత్రమే మనకు వస్తుంది. ఏదైనా తీసుకోండి, అమ్మయ్య నాకు ఈ రోజు ఈ ఆపర్చునిటీ వచ్చింది అంటే ఈ 4 కేటగిరీస్ లో ఏదో ఒక ఆపర్చునిటీ అయి ఉంటుంది. ఎయిదర్ పొలిటికల్ గా అవుతుంది, లేకపోతే ఎకనామిక్ బేస్డ్ అవుతుంది, లేకపోతే సోషల్ అవుతుంది, లేకపోతే టెక్నాలజీ అవుతుంది. ఈ విధంగా ఏంటంటే మన ఆపర్చునిటీ ఏ ఏరియాలో ఉంది అని ఇంకొంచెం డైవర్సిఫైడ్ గా, ఇంకొంచెం క్షుణ్ణంగా, ఇంకొంచెం లోతుగా వెళ్తే మనకి ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. నేను పీలో ఉన్నానా, ఈలో ఉన్నానా, ఎస్లో ఉన్నానా, టీలో ఉన్నానా, ఎందులో ఉన్నానా అనేది నాకు క్లారిటీ వచ్చేస్తుంది. సో వాచ్ దిస్ పెస్ట్ అండ్ ట్రెండ్ రీసెర్చ్. ఆపర్చునిటీస్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రెండ్ రీసెర్చ్ కంటే పెద్ద బ్రహ్మాస్త్రం ఇంకొకటి లేదు. ఎందుకంటే నౌ ద వరల్డ్ ఈస్ కంప్లీట్లీ గ్లోబలైజ్డ్. ఒక చాలా చిన్న వసుధైక కుటుంబం అంటారు కదా, అలా దగ్గరికి అయిపోయింది. మొత్తం వరల్డ్ అంతా ఒక ఫ్యామిలీ అయిపోయింది. ఇలాంటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రోజుకొకటి ట్రెండ్ మారిపోతూనే ఉంటుంది. ఇలాంటప్పుడు మనం ట్రెండ్ రీసెర్చ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనం అప్డేట్ అవ్వకపోతూ ఉంటే వి విల్ బి అవుట్ డేటెడ్. ఇది చాలా మంది ట్రైనర్స్ నోట్ల నుంచి వినే ఉంటారండి. ఇఫ్ వి డోంట్ అప్డేట్ వి విల్ బి అవుట్ డేటెడ్. అలా అవ్వకూడదు అంటే ట్రెండ్ ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉండాలి. ఈ సెన్సెక్స్ అవి కూడా వాళ్ళు ఎంత పరిగెడుతూ చూస్తారో అలాగే ప్రతి మనిషి కూడా పరిగెడుతూనే చూడాలి. ఎందుకంటే మనం ఆగిపోవచ్చేమో కానీ మన చుట్టూ ఉన్న వరల్డ్ అయితే ఆగిపోదు. కాబట్టి ద ట్రెండ్ రీసెర్చ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు గ్రాబ్ ద ఆపర్చునిటీ. మనకి ఏం నడుస్తుందో తెలిస్తేనే దాని ముందు మనం వెళ్ళొచ్చు. పార్ట్నర్షిప్ ఎక్స్ప్లోరేషన్స్ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఇస్తాయండి. ఏ విధంగా మేడం? Now I have a very big idea but I don't have the economic support. నా దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, నా దగ్గర చాలా మంచి ఐడియా ఉంది. ఇలాగా హెల్ప్ చేయడానికి మనకి చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలా మంది పార్ట్నర్స్ రెడీగా ఉన్నారు, చాలా బ్యాంక్స్ రెడీగా ఉన్నాయి, లేకపోతే మనం చాలా టీవీ షోస్ చూసుంటాం లైక్ షార్క్ ట్యాంక్స్ అండ్ ఆల్. అలా ఏంటంటే మనకి నిజంగా కొంచెం అంటే ఒక 50% మన దగ్గర ఉంటే మిగతా 50% ఫిల్అవుట్ చేయడానికి మన దగ్గర చాలా మంది పార్ట్నర్స్ రెడీగా ఉన్నారు. సో దిస్ ఇస్ కాల్డ్ పార్ట్నర్షిప్ ఎక్స్ప్లోరేషన్. కాకపోతే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనకి టోపీ పెట్టే వాళ్ళు అవ్వకూడదు. వీ హ్యావ్ టు బీ లిటిల్ కేర్ అబౌట్ దట్, బట్ పార్ట్నర్షిప్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ ఇట్. అండ్ నెక్స్ట్, అనలైజ్ ద కాంపిటీటర్స్ టు ఎక్సెల్ యువర్ స్ట్రెంగ్స్.
ఎంతసేపు మన స్ట్రెంతే మనం చూసుకుంటూ ఉంటే మరి మన కాంపిటీటర్ని ఎవరు అనలైజ్ చేస్తారంటే అది కూడా మనమే చేయాలి, అది కూడా మన బాధ్యతే. మన కాంపిటీటర్ ఏం చేస్తున్నాడు అని తెలుసుకొని ఒక అడుగు ముందే ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు 2 టీ షాప్స్ ఉన్నాయి అనుకోండి, 2 టీ షాపులు ఉన్నాయి, ఒకరు ఓన్లీ టీ అని అనగానే చక్కగా నీట్ గా తొరిపేసి ఒక మంచి నార్మల్ ఈ పేపర్ కప్స్ ఏవైతే ఉన్నాయో అందులో పెట్టేశారు, దట్ ఈస్ ఆల్సో టీ. లేదు దాని పక్కనే ఒక షాప్ ఉంది, టీ అనగానే ఒక మంచి గాజు గ్లాసులో ఇచ్చారు, దాని కింద ఒక చిన్న స్టీల్ క్లబ్ సాసర్ ఇచ్చారు, కూర్చోడానికి ఒక టేబుల్ 4 చైర్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్తామండి? నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళొచ్చు మనం? వాట్ డూ యూ సెలెక్ట్? మురళీమోహన్ సార్ ఏం సెలెక్ట్ చేసుకుంటారండి మీరైతే? సార్ ఆర్ యూ దేర్? ఓకే, శ్రీదేవి మ్యామ్, శ్రీదేవి పాకల, శ్రీదేవి మ్యామ్ ఆర్ యూ దేర్? నెక్స్ట్ యా ఆబ్వియస్లీ ద కేస్ 2 ఆర్ సెకండ్ వన్. ఎందుకని సెలెక్ట్ చేసుకుంటున్నాము అంటే ఇది టీనే అది టీనే, కాకపోతే మనకు కొంచెం టీ తాగేటప్పుడు ఏంటంటే కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంటాం, ఆ రిలాక్సేషన్ కోసం మన కోసం ఒక చైర్ ఉంది, మనతో పాటు కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక టేబుల్ ఉంది, కొంచెం మనకి మైండ్ ఫ్రీనెస్ ఉంది. టీ తాగడం ఒకటే మన టాస్క్, కానీ మిగతావన్నీ కూడా మనకి ఎక్స్ట్రాగా వస్తున్నాయి. సో వి ఆప్ట్ ఫర్ ఇట్. దాని విధంగా ఏంటంటే మన కాంపిటీటర్స్ ని మనం ఎప్పటికప్పుడు, అంతేగాని వాళ్ళు టీ అమ్ముతున్నారు నేను టీ అమ్ముతున్నాను, మీ టీ బాగుండొచ్చు ఆబ్వియస్లీ 100% యువర్ టీ ఈజ్ టేస్టీ దాన్ అదర్స్, కానీ అది తాగిన తర్వాత తెలుస్తుంది. ముందు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఓన్లీ దే అనలైజ్ ద ఎక్స్టర్నల్ అపీరెన్స్. దానికోసం ఏంటంటే వీ హ్యావ్ టు అనలైజ్ అవర్ కాంపిటీటర్స్ టు ఎక్సెల్ ఇన్ ఏ గ్రేట్ వే. దీస్ ఆర్ అవర్ ఆపర్చునిటీస్. సో మన ఆపర్చునిటీస్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే వీ హ్యావ్ టు వాచ్ ద బెస్ట్. మన ఆపర్చునిటీ ఈ 4 ఎక్కడుందో మనం ఎత్తుక్కోవాలి. అండ్ ట్రెండీగా ఉందా లేదా, మన ఆపర్చునిటీ ట్రెండ్కి తగ్గట్టుగా మనం క్రియేట్ చేసుకోగలుగుతున్నామా లేదా, అండ్ మన కోసం ఎవరైనా పార్ట్నర్షిప్స్ ఉన్నారు అంటే డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ ఆపర్చునిటీ. అండ్ కాంపిటీటర్స్ ని మనం అనలైజ్ చేస్తూ ఉన్నామా, ఓకే నా కాంపిటీటర్ ఇలా ఉన్నారు కాబట్టి ఐ కెన్ హ్యావ్ మై ప్లాన్ బి అంటే దట్ ఈస్ యువర్ ఇన్ ఎ సేఫ్ జోన్. ఈ విధంగా మన ఆపర్చునిటీస్ అన్ని కూడా మనం గ్రాబ్ చేసుకోవచ్చు. సో యూజింగ్ మై స్లైడ్ in the next 30 seconds I am expecting you to please jot down what is your opportunity right now. ఇప్పుడు మీరు అనుకున్న గోల్ కి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఐ రిక్వెస్ట్ ఫస్ట్ యూ రైట్ ద పెస్ట్. మనకున్న ఆపర్చునిటీ ఈ పెస్ట్ పొలిటికల్, ఎకనామిక్, సోషల్ అండ్ టెక్నాలజీ. మన గోల్ ఎందులో సంబంధించింది ఉన్నది ఫస్ట్ ప్లీజ్ జాట్ డౌన్. ఆఫ్టర్వర్డ్స్ మన ఆపర్చునిటీ ఎక్కడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్లీజ్ జాట్ డౌన్. ఆపర్చునిటీ ఎక్కడి నుంచి రావచ్చు? అండ్ ప్లీజ్ లెట్ మీ నో ఆఫ్టర్ కంప్లీషన్. దేన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడం ద్వారా నా ఆపర్చునిటీస్ పెరుగుతాయి? ఐ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ ఇన్ పొలిటికలా, లేకపోతే ఎకనామికల్ గా నేను స్ట్రాంగ్ అవ్వాలా, సోషల్ గా నేను స్ట్రాంగ్ అవ్వాలా, టెక్నాలజీ పరంగా నేను స్ట్రాంగ్ అవ్వాలా? ఈ 4 ఏ పని చేయడం ద్వారా Sir, it is social only. Absolutely, it is social because we are implementing the skills which is related to the public, right? Technology అనేది ఎప్పుడు వస్తుందంటే when you learn that Canva and all, అలాంటి సెషన్ అటెండ్ అయితే then it comes under టెక్నాలజీ. లేదు ఇప్పుడు టెక్నాలజీ లేకుండా కూడా మీరు వెళ్ళి ఆఫ్లైన్ సెషన్లో విన్నారు అంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సోషల్. కాకపోతే ఈ ప్లాట్ఫామ్ ద్వారా వీఆర్ లర్నింగ్ ఈవెన్ టెక్నాలజీ. Yeah, is it done? May I have your response? అయిపోయిందా అండి? Yeah, thank you so much Sridevi ma'am and everybody. Yeah, good. Next comes threats.
థ్రెట్ అని దేన్ని అంటాము? మనం భయపెట్టేదే థ్రెట్, ఇంకేమీ కాదు. వెరీ సింపుల్. మనం దేనికైతే ఎక్కువ భయపడిపోతాం, ఎక్కువ బాధపడిపోతామో దట్ ఈస్ అవర్ థ్రెట్. మరి థ్రెట్ అనేది మనం ఎలా తెలుసుకుంటాం? అసలు తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఉందా లేదా? డెఫినెట్ గా థ్రెట్ అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం థ్రెట్ అనేది ఎప్పుడైనా తెలుసుకోకపోతే వి డోంట్ హ్యావ్ ఎ ప్లాన్ బి. ఖచ్చితంగా మన దగ్గర ప్లాన్ బి ఉండదు. ప్లాన్ ఏ పట్టుకొని కూర్చుంటాం, ఆ ప్లాన్ ఏ చేస్తూ పోతాం. మన కాంపిటీటర్స్ అందరూ ప్లాన్ బి, సి, డి, ఈ, ఎఫ్ అండ్ సో ఆన్ అప్ టు జెడ్ దే హ్యావ్, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ బి, ఓన్లీ ప్లాన్ ఏ వీ హ్యావ్. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. సో రీసెంట్ గా చంద్రయాన్ మనకి పైకి పంపించినప్పుడు కూడా ఫస్ట్ టైం ఇట్స్ అ బిగ్ కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్. అది డైరెక్ట్ గా నేను చెప్పింది కదా, డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన నోటితో ఆయన చెప్పింది. ఇది ఎందుకు ఫెయిల్ అయింది అంటే మాకు నిజంగా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందండి. ఇంతకంటే మహత్తరమైనవి ఎన్నో పంపించాము, మరి ఇది మాత్రం ఎందుకు పంపించలేము? జస్ట్ వెళ్ళి ఆ రోవర్ ఏదైతే ఉందో ల్యాండ్ మీద అదే జస్ట్ మూన్ మీద ల్యాండ్ అవటమే కదా అని చెప్పి తయారు చేసేసి పంపించేసాము. పంపించిన తర్వాత ఏమైంది అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా దానికి చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకటేంటంటే దాన్ని ల్యాండ్ అవ్వడానికి స్పేస్ సరిపోలేదు. ఇంకొకటి ఏంటంటే దగ్గరికి వెళ్ళాక ఆయిల్ అయిపోయింది. అలాగే ఒక 2-3 ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది అనమాట. అదేంటంటే కొంచెం ఇంకంటే ప్లాన్ బి అవసరం లేదు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద 100% సక్సెస్ అనేటప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎ ప్లాన్ బి. మరి నెక్స్ట్ టైం ఏం చేశారంటే ఓవర్ నైన్ ముందెళ్ళిపోయి ఇది ఇంత కొంప ముంచింది కదా అని చెప్పి ఎవ్రీథింగ్ ప్రతి దానికి కూడా కొంచెం పెద్ద ఆయిల్ ట్యాంకర్ పెట్టడం జరిగింది. కొంచెం తక్కువ స్పేస్ తో దిగితే ఎలాంటి లెగ్స్ ఉండాలి, ఎక్కువ స్పేస్ తో దిగితే ఎలాంటి లెగ్స్ ఉండాలి అనే అన్ని విధాల ఇది ఫెయిల్ అయితే ఇది ఫెయిల్ అయితే ఇది ఫెయిల్ అయితే అనుకున్నారు. కాబట్టి ప్రతిదీ ఫెయిల్ అయితే అని అనుకుని దానికి ఎప్పుడైతే ఎనెక్జర్స్ అన్ని పెట్టారో దట్ ఈస్ ద గ్రేట్ సక్సెస్, హ్యూజ్ సక్సెస్ దట్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్. అదే విధంగా ప్లాన్ బి ఉండడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే వెన్ వి ఎక్స్పెక్ట్ ద థ్రెట్. అసలు ముందు ఇది ఫెయిల్ అయితేనే అమ్మో అనే ఒక భయంలోంచి మాత్రమే వీ కెన్ హ్యావ్ అవర్ ప్లాన్ బి. ఇది ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి ఉండాల్సింది. ప్రతి అంశంలో కూడా మనం ఇంకొంచెం క్షుణ్ణంగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. వాట్ ఆర్ ద బ్లాకర్స్ యు ఆర్ ఫేసింగ్ ఎక్స్టర్నల్లీ? మన గోల్ ని మనం రీచ్ అయ్యే క్రమంలో మనల్ని ఏదైనా ఆపేస్తూ ఉంటే, అక్కడ వరకు బాగానే వెళ్తున్నాను మేడం, నేను చాలా బాగా స్లిప్ రాసుకున్నాను మేడం, ఇంపాక్ట్ లో చెప్పిన విధంగా నేను ఒక నాకు అది వెంటనే చీఫ్ గెస్ట్ అయ్యే అవకాశం వచ్చింది, చాలా మంచి స్పీచ్ ప్రిపేర్ అయ్యాను, ఏబిసిడి టెక్నిక్ వాడాను, మొత్తం అంతా బాగా రాసుకున్నాను, బట్ ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పటికి నేను మర్చిపోతున్నాను అంటే యు ఆర్ ద బ్లాకర్ దట్ యు ఆర్ ఫేసింగ్. అప్పుడు మనం ఏం చేయాలి అంటే దానికి ఇంకేదో సొల్యూషన్ ఉంటుంది, దట్ వీ హ్యావ్ టు చెక్, వీ హ్యావ్ టు యూజ్ యాక్రోనిమ్స్. అలా ఏంటంటే ప్రతి దానికి అమ్మో మర్చిపోతేనో అని అనుకున్నప్పుడు మాత్రమే మనం యాక్రోనిమ్ వాడతాం. లేదులే నాకు మొత్తం గుర్తుంటది అని అనుకుంటే ఇలా మైక్ పట్టుకునేసరికి మొత్తం మర్చిపోతాం. సో ఫెయిల్ అవుతాము అన్న భయం ఉంటే డెఫినెట్లీ వి విల్ హ్యావ్ అవర్ ప్లాన్ బి. వాట్ ఆర్ ద బ్లాకర్స్ యు ఆర్ ఫేసింగ్? దట్ ఈస్ అవర్ థ్రెట్. అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ కంట్రోల్? మనందరం కూడా చూసామండి కోవిడ్. ఈ కోవిడ్కి ఆబాల గోపాలం ప్రతి కంట్రీలోని ప్రతి మనిషి కూడా ఎయిదర్ ఫైనాన్షియల్లీ కానీ లేకపోతే ఫ్యామిలీ వైజ్ కానీ ఎవరో ఒకరు డిస్టర్బ్ అయిన వాళ్ళు ఏదో ఒక విధంగా, లేకపోతే బిజినెస్ లాస్ అయ్యి కానీ ఏదో ఒక విధంగా ప్రతి మనిషిని కూడా కుదిపేసిందండి. అది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరా? లేకపోతే చేయగలుగుతామా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇట్ ఈస్ అవర్ అవుట్ ఆఫ్ కంట్రోల్, అది మన చేతిలో లేనిది. మరి మనం దానికి ముందుగా కనుక నిజంగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేసుంటే ఇంకొకలా ఉంది మేము, హూ నోస్. కాబట్టి ఒక ప్లాన్ బి అనేది ప్రతి పరిస్థితుల్లో కూడా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ అవర్ థ్రెట్. సో ఇంకొంచెం హింట్స్ తో మనం ఎలా థ్రెట్ చూసుకోవచ్చు అంటే కాంపిటీషన్. గతంలో అయితే ఏదైనా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక 1 ఇయర్కో లేకపోతే ఒక 1.5 ఇయర్కో ఎవరైనా ఒక మంచి కాంపిటీటర్ వచ్చేవారు. కానీ ఈ రోజుల్లో అలా లేదండి. ఇమీడియట్ గా మనం పొద్దున్నే ఒక మంచి బిజినెస్ కొన్ని ఒక 2-3 సంవత్సరాల నుంచి ఆలోచించి మనం స్టార్ట్ చేస్తాం. మన కాంపిటీటర్ మనకి ఆఫ్టర్నూన్ కల్లా స్టార్ట్ చేసేస్తారు. సో ఏంటంటే ఈ విధంగా ఉంది కాంపిటీషన్. మనం అసలు బయటకు వచ్చే లోపే మనకంటే ముందు వెళ్ళిపోతున్నారు. సో ఈ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ వరల్డ్ లో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ప్లాన్ ఏ వేసుకుంటున్నప్పుడే పక్క పేజీలో ప్లాన్ బి రాసేసుకోవడం అనేది వీఆర్ ఇన్ ఏ సేఫ్ జోన్. అండ్ రెగ్యులర్ చేంజెస్, ఎప్పటికప్పుడు ఎలా చేంజెస్ అయిపోతూనే ఉంటాయి.
అని తెలుసుకు కొన్ని మార్కెట్స్ ఉండండి. ఎవ్రీడే ఇప్పుడు క్లాత్ మార్కెటింగ్ ఉంది అనుకోండి. నా దగ్గర ఎంత మంచి కలెక్షన్ ఉన్నప్పటికీ నేను తెచ్చి ఒక 3-4 మంత్స్ అయితే కనుక ఇంకా ఎవరు కొనరు. ఎంత మంచి క్లాత్ అవని, ఎంత మంచి డిజైన్ అవని. ఎందుకంటే ఆ పాటికి వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళు ఎక్కడో దగ్గర చూసేసి ఉంటారు, విపరీతంగా చూసేసి ఉంటారు, ఇంకా వాళ్ళు కొనరు. అలా ఏంటంటే రెగ్యులర్ గా చేంజ్ అవుతూ ఉన్న కొన్ని మార్కెట్స్ ఉంటాయి, లేకపోతే కొన్ని పనులు ఉంటాయి, లేకపోతే మన గోల్స్ లో కూడా ఆ రాసుకున్న ఎఫెక్ట్స్ లో ఏదో ఒక వేరియబుల్ ఏదైతే ఉందో రెగ్యులర్ గా చేంజ్ అవుతూనే ఉంటది. అది దాన్ని మనం చాలా చాలా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం పట్టించుకోకపోతే వి విల్ బి ఇన్ అనదర్ జోన్. అండ్ అబ్జర్వ్ ద పాస్ట్. గతం గతః, అది కొన్ని విషయాల్లో ఐ అగ్రి విత్ ఇట్. బట్ కాకపోతే ఈ స్వాట్ అనాలిసిస్ రాసుకునే క్రమంలో మనం ఖచ్చితంగా పాస్ట్ లో ఏం జరిగింది అని చూసుకుంటే వీ కెన్ ఈవెన్ హ్యావ్ ఏ కంట్రోల్ ఓవర్ ఫ్యూచర్. ఇది చేస్తే నేను ఫెయిల్ అయ్యాను కదా, సో ఐ షుడ్ నాట్ డూ దిస్. అప్పుడు ఆ టైంకి అందుకు ఫెయిల్ అయ్యాను, బట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు పాస్ అని చెప్పి అలా ప్రతి దాన్ని కూడా పాస్ట్ తో మనం చెక్ చేసుకోవడం ద్వారా కూడా మన థ్రెట్ నుంచి మనం బయటపడచ్చు. అండర్స్టాండింగ్ ద వరల్డ్ స్ట్రాటజీ. ఇది నిజంగా ఎవరైతే పాటిస్తారో అండి, దే ఆర్ గోయింగ్ టు ద రాక్ స్టార్స్ ఆఫ్ ద 21st century. సో వాట్ ఈస్ ద రీజన్ ఆర్ సీక్రెట్ బిహైండ్ ఇట్ అంటే, ఈ వరల్డ్ తో పాటు పరిగెడితేనే కదా మనం వరల్డ్ స్ట్రాటజీని అర్థం చేసుకోగలం. అలా కాకుండా నేను అలా వెనకే ఉంటాను అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. నేను పరిగెడుతూనే ఉండాలి. నేను వెళ్ళే గోల్లో అట్లీస్ట్ ఎంత అవసరం ఉంది అని చెప్పి నేను ఖచ్చితంగా నన్ను నేను చెక్ చేసుకోవాలి. అండ్ ఐ షుడ్ నాట్ ఓవర్ ఎస్టిమేట్. నేను ఏదొచ్చినా చేసేస్తాను, నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు, దెన్ నో బడీ విల్ హెల్ప్ యూ. అలా కాకుండా మనం ఎక్కడున్నామో దాన్ని ప్రాపర్ గా అనలైజ్ చేసుకుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఇన్ క్రాకింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్. సో మనం ఈ థ్రెట్ అనే దాన్ని తీసేసండి, ఇంకొక మంచి పదంతో, ఎలా అయితే వీక్నెస్ అనే పదం తీసేసి మనం ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అని పెట్టుకున్నాము, అలాగే ఈ థ్రెట్ అనేది కూడా తీసేసి లెట్ us యాక్సెప్ట్ ఇట్ ఇన్ ఏ ఛాలెంజింగ్ మేనర్. దట్ ఈజ్ అవర్ ఛాలెంజ్. మనం ఫేస్ చేయాల్సిందే. ఇట్ ఈస్ నాట్ ఎ థ్రెట్. అది భయపెట్టడానికో బాధ పెట్టడానికో రాలేదండి. ఇట్ ఈస్ అవర్ ఛాలెంజ్. ఎన్ని ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటామో మనం అంత గట్టిపడుతూ ఉంటాం అంటారు కదా. సో లెట్ us యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. అండ్ వై షుడ్ వి థింక్ ఆఫ్ ఇట్ ఇస్ ఎ థ్రెట్? సో ఇంకా మనకి మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే కోవిడ్ లో మనం అందరం కూడా ఎఫెక్ట్ అయ్యాం కదా. మరి అలాంటి రోజుల్లో కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు లేరా అండి? చాలా మంది ఉన్నారు. అలాంటి టైంలోనే 20 years లో ఇంపాక్ట్ అనేది ఎంతమందికి తెలిసిందో చక్కగా, ఈ ఈ ఈ కోవిడ్ తర్వాత అంతకంటే ఎక్కువ మందికి తెలిసింది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఈ జూమ్ అనే ప్లాట్ఫామ్. అదే విధంగా ఎంతో మంది వరల్డ్ రికార్డ్స్ సృష్టించారండి. వరల్డ్ రికార్డ్స్, ది క్రాక్డ్ ద వరల్డ్ రికార్డ్స్. అప్పటి వరకు చాలా మందికి టచ్ ఫోన్ లేవా? ఉన్నాయి. అప్పటి వరకు ఎంతమందికి వచ్చు? కోవిడ్ లో ఎంతమందికి వచ్చు? అప్పటి వరకు జూమ్ అనే యాప్ లేదా? ఉంది. మరి అప్పటి వరకు ఎందుకు రాదు? తర్వాత ఎంతమందికి వచ్చు? అలా ఏంటంటే ప్రతి ఛాలెంజ్ కూడా పోతూ పోతూ మనకి ఏదో ఒకటి నేర్పించే పోతుంది. కాబట్టి లెట్ us యాక్సెప్ట్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ప్లీజ్ డోంట్ కన్సిడర్ ఇట్ ఈస్ అ థ్రెట్. థ్రెట్ అంటే ఏంటంటే ఇంకా మనల్ని ఇంకా అది ఏదో కొడితే కోలుకోలేని దెబ్బలాగా అనమాట. అదే ఛాలెంజ్ అనుకున్నామంటే డెఫినెట్లీ వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు ఓవర్కమ్ ఇట్. సో దట్ ఈస్ వాట్ జస్ట్ ఐ వాంటెడ్ టు సే ఫ్రమ్ ద థ్రెట్. This is all about threat. So as usually for the next 30 seconds, I'm expecting you to please write your challenge. What is your challenge in your way? మీరు రాసుకున్న గోల్ ని అచీవ్ చేయడానికి మీ ఛాలెంజ్ ఏంటి? ఇది అమ్మో, ఇది నేను మర్చిపోయాను సుమి, ఇది నేను కొంచెం శ్రద్ధ పెట్టుకోవాలి. And please let me know after completion. Is it done, Andy? Yeah, thank you so much that who are giving the responses all the time. Excellent.
సో బీయింగ్ ద ట్రైనర్స్ వీఆర్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. మరి ఇలాంటి ప్లాట్ఫామ్ లో మనం కూడా స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి అంటే ఒక ట్రైనర్ కి ఎలా అనలైజ్ చేసుకోవాలో జస్ట్ ఐ వాంటెడ్ టు టెల్ ఇన్ జస్ట్ మూమెంట్. లేదంటే ప్రతి గోల్ కి అని చెప్పాను కదా, బట్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ట్రిగర్ దట్ పాయింట్ రిగార్డింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ట్రైనర్. సో మన స్ట్రెంగ్త్ ఏమవుతుంది ఆల్ ద టైమ్ బీయింగ్ ఏ ట్రైనర్ అంటే మన కంటెంట్ ప్రిపరేషన్ కానీ, మన బాడీ లాంగ్వేజ్ కానీ, లేకపోతే ద వే ఆఫ్ కంటెంట్ కలెక్షన్, మనం ఎంత చక్కగా కంటెంట్ రాసుకుంటున్నామో, ఎంత బాగా డెలివర్ చేసుకోగలుగుతున్నాం, దట్ ఈస్ ఆల్ కమ్స్ అండ్ అవర్ స్ట్రెంగ్త్. మరి వీక్నెస్ ఏంటి అంటే మీరు ఎలాగో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మరి దాన్ని రీచ్ అవ్వలేకపోతున్నారు, దాన్ని ఎక్కడో ఏదో ఆపుతుంది. అంటే మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లం, లేకపోతే స్టేజ్ ఫియర్, లేదు అంటే అటైర్. సమ్ టైమ్స్ అటైర్ ఆల్సో మేక్స్ అస్ వీక్. ఒక చిరిగిపోయిన షూతో వెళ్ళడమో, లేకపోతే మనకి అన్కంఫర్టబుల్ గా ఉండే డ్రెస్ లో వెళ్ళటమో సమ్ టైమ్స్. అండ్ నెక్స్ట్, అండ్ వాట్ ఆర్ అవర్ ఆపర్చునిటీస్? ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయంటే ఇట్ హైలీ డిపెండ్స్ అపాన్ హౌ వీఆర్ పర్ఫార్మింగ్ ఇట్. ఎన్ని బ్యాచ్లు గడిచినా కూడా ఒకే ట్రైనర్ ఒకే టాపిక్ అలా చెప్తూనే ఉన్నారు అంటే అన్డౌటెడ్లీ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. ఫ్రమ్ వెన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 13th and 15th batches, now it is almost 210 or 212 batch. So since so many long times and so in so many batches we are continuously dealing with the online sessions. ఎక్కడెక్కడికో ఉన్న వాళ్ళకి ఆన్లైన్ సెషన్స్ అన్ని ఇస్తున్నామంటే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ ఇట్ ఈస్ అవర్ ఆపర్చునిటీ. ఇట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ ఫ్యాక్ట్. అండ్ వాట్ ఆర్ అవర్ థ్రెట్స్? మరి 13th batch తర్వాత ఆపేయాలి కదండి ఇంపాక్ట్. అలా కాకుండా 210 batch వరకు అంటే ఆ నెక్స్ట్ అయిన ట్రైనర్స్ అందరితో కంపేర్ చేసుకుంటే వీఆర్ ఇన్ ఏ థ్రెట్. మా ముందు బ్యాచ్ వాళ్ళకి మెయిన్ థ్రెట్, మా తర్వాత బ్యాచ్ అందరూ కూడా థ్రెట్. ఎందుకంటే వీఆర్ గివింగ్ ద ట్రైనింగ్స్ టు అవర్ కాంపిటీటర్స్, అంటే ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ ఏ థ్రెట్. మరి దానికి వీ హ్యావ్ అవర్ ప్లాన్ బి. మరి దాన్ని క్రాక్ చేయడానికి కూడా మా దగ్గర ప్లాన్ బి ఉంది. చెప్పేస్తారేంటి అలాంటివన్నీ? సో డెఫినెట్ గా ఏంటంటే ఎంత థ్రెట్ వచ్చినా కూడా ఇట్ ఈస్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ అవర్ అవుట్ ఆఫ్ కంట్రోల్, బట్ స్టిల్ వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ ప్లాన్ బి. సో బీయింగ్ ద ట్రైనర్ వీ షుడ్ హ్యావ్ ఆల్ దోస్ థింగ్స్. ఒక్క ట్రైనర్ పార్ట్కి సంబంధించి లేదు అంటే మనం ఫస్ట్ లో 4 చెప్పినట్టుగా ఫ్యామిలీ కానీ, పర్సనల్ కానీ, ఫినాన్షియల్ కానీ, ప్యాషన్ గోల్ కానీ, వీటన్నిటికీ కూడా స్వాట్ అనాలిసిస్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఒక్క గోల్ కి ఒక 40 minutes కూర్చుంటే ఎంత క్షుణ్ణంగా, మేబీ అందరూ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, ఇన్ కేస్ తెలియకపోతే కూడా ఐ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ స్వాట్? మరి స్వాట్ వేసుకోవడం ద్వారా ఏం యూజ్ ఉంది అంటే డెసిషన్ మేకింగ్, గివ్ ఏ క్లియర్ కట్ డెసిషన్ యూ కెన్ మేక్ ఇట్. ఇదా అదా అనుకునేటప్పుడు ప్లీజ్ సిట్ అండ్ హ్యావ్ ఎ స్వాట్. ఒక చిన్న మామూలుగా ఒక 2000 3000 డ్రెస్ కొంటేనే మనం చాలా ఆలోచిస్తాం. ఈ డ్రెస్ నచ్చింది, ఆ డ్రెస్ నచ్చింది అనేటప్పుడు టక్కు మనం ఎలా తేల్చేస్తామంటే ఈ కలర్ నా దగ్గర ఉంది, ఆ కలర్ లేదు, యా లెట్స్ గో విత్ దిస్. అంత అంటే ఒక క్వశ్చన్, జస్ట్ ఇఫ్ వి పుట్ వన్ క్వశ్చన్ వై అని ఒక్కసారి ఆలోచించుకుంటే అవర్ ఆన్సర్ విల్ బి విత్ అస్ ఓన్లీ. అలా డెసిషన్ మేకింగ్ క్విక్ గా చేసుకోవడానికి ఈ స్వాట్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ అవాయిడ్ ప్రీ క్రైసిస్ ప్లానింగ్. సడన్ గా వస్తే మనం కుదేలైపోతాం. లేదు నేను అనుకుంటున్నా నాకు తెలుసు ఇలాంటిది ఏదో వస్తుంది అని అనుకునేటప్పుడు నేను రియాక్ట్ అయ్యే విధానం వేరు. ఇప్పుడు ఎవరైనా నా మొహం మీదకి ఏదైనా సడన్ గా ఇసిరితే అమ్మో అనుకొని నేను ఇలా అంటే కొంచెం ఇబ్బంది పడతాను. లేదు వాళ్ళు క్యాచ్ అని చెప్పి కనుక విసిరితే ఐ విల్ బి రెడీ విత్ మై హ్యాండ్స్. 2 కేసెస్ లో కూడా నేను బాల్ విసరడం అనేది నేను ఆపలేను. కానీ ఫస్ట్ది చెప్పకుండా వచ్చింది కాబట్టి కొంచెం దెబ్బతిన్నాను, రెండోది చెప్పి వచ్చింది కాబట్టి ఐ వాజ్ రెడీ విత్ మై హ్యాండ్స్. ఆ విధంగా ఏంటంటే రెండు నేను ఆపలేకపోయాను, బట్ స్టిల్ ఓన్లీ ఐ హ్యావ్ లెర్న్డ్ హౌ ద వే ఐ షుడ్ హ్యాండిల్. నేను ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మాత్రమే అంటే దాన్ని హ్యాండిల్ చేసే విధానంలో చేంజ్ అనమాట. సో ఫర్ దట్ దిస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ స్ట్రాటజీ బిల్డింగ్. ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది, ఉండకుండా ఉండదండి. మన ఇంట్లోనే మన పిల్లలకో మన స్పౌస్కో చాలా మంచి స్ట్రాటజీస్ ఉంటాయి. పెద్దవాడిని కొట్టామనుకోండి, ఒక మూలకెళ్ళి ఏడుస్తాడు. వాడి స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు అమ్మ వస్తుంది, నాన్న వస్తుంది, ఊరుకోబెడతారు, రేపు తీసుకెళ్లి చాక్లెట్ కొంటారు. అది ఫస్ట్ పెద్దవాడి స్ట్రాటజీ. రెండో వాడు ఏం చేస్తాడు, నన్నే కొడతావా, నీ పని చెప్తానుండు, వీధిలోకి వెళ్ళి గట్టిగా ఏడుస్తాడు. అప్పుడు మిగతా వాళ్ళందరూ వచ్చి వాడి మీద సానుభూతి చూపిస్తారు అనమాట. సో ఇది రెండో వాడి స్ట్రాటజీ.
అలాగా ప్రతి మనిషికి కూడా వాళ్ళ వాళ్ళ తీరులో ప్రతి స్ట్రాటజీ అనేది ఉంటుంది. కొంతమంది చీఫ్ గెస్ట్లను చూసుకుంటే ఆన్ టైం ఉంటారు, ఎందుకంటే హీఈస్ వెరీ పంక్చువల్ అని చెప్పుకోవాలి అనేది ఆయన స్ట్రాటజీ. కొంతమంది ఏంటంటే చీఫ్ గెస్ట్ కూడా నార్మల్ టైంకే వెళ్తేనో లేకపోతే ముందెళ్ళి వెయిట్ చేస్తానో బాగోదేమో అని చెప్పి బయటే వచ్చి ఒక 10 minutes వెయిట్ చేసి అందరూ వచ్చాక రావడం అనేది వాళ్ళ స్ట్రాటజీ. సో ఫర్ ఈచ్ అండ్ ఇండివిజువల్ యాక్ట్ అవర్ స్ట్రాటజీస్ ఆర్ డిఫరెంట్. సో అలా ఒక స్ట్రాటజీ బిల్డప్ చేసుకోవడానికి స్వాట్ అనేది ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ కమ్స్ మ్యాచింగ్ అండ్ కన్వర్టింగ్. వాట్ ఈస్ దిస్ మ్యాచింగ్ అండ్ కన్వర్టింగ్? ఏం మ్యాచ్ చేయాలి, ఏం కన్వర్ట్ చేయాలి? ఆల్వేస్ వీ హ్యావ్ టు సీ దట్ అవర్ స్ట్రెంగ్స్ మస్ట్ మ్యాచ్ అవర్ ఆపర్చునిటీస్. మనకి ఎక్కడ స్ట్రెంగ్త్ ఉందో మన ఆపర్చునిటీ కూడా అక్కడ వెతుక్కోవడం ద్వారా అవర్ వర్క్ విల్ బి ఈజీ. యాజ్ ఐ సెడ్ యూ, జస్ట్ ఐ వాంటెడ్ టు గో విత్ ద సేమ్ ఎగ్జాంపుల్. నేను గనక మంచి సింగర్ అయి ఉంటే, నేను నిజంగా బాగా పాడతాను, జస్ట్ ఐ వాంటెడ్ టు గో యాజ్ అ గుడ్ సింగర్, ఐ షుడ్ గో టు సరిగమప ఆర్ డి? ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలండి? ఎస్, సేమ్ క్వశ్చన్. ఎస్, I should go to Sargamapa or D? Definitely I should go to Sargamapa. What is the reason? నా స్కిల్ కి సంబంధించినట్టుగా, నా స్ట్రెంగ్త్ కి సంబంధించినట్టుగా నా ఆపర్చునిటీ సరిగమప స్టేజ్ షోలోనే ఉంది. ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఢీ షో. సో అలాగా నా స్ట్రెంగ్త్ ఎక్కడైతే ఉందో ఐ షుడ్ సెర్చ్ మై ఆపర్చునిటీస్ ఇన్ దట్ సరౌండింగ్స్. దట్ ఈస్ కాల్డ్ మ్యాచింగ్. అండ్ వాట్ ఈస్ ద కన్వర్టింగ్? నా వీక్నెస్ కానీ నా థ్రెట్స్ కానీ ఆల్వేస్ ఐ షుడ్ కన్వర్ట్ into either my positive factors. What are my positive factors? Either to the strength or to the opportunity. నా వీక్నెస్ ఆర్ మై థ్రెట్, ఈ రెండింటినీ కూడా నేను ఎప్పుడు ఆపర్చునిటీలో కానీ లేదు అంటే నా స్ట్రెంగ్త్లో కానీ నేను కన్వర్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ద మ్యాచింగ్ అండ్ కన్వర్టింగ్. దీస్ ఆర్ అవర్ యూజెస్. సో వీ కెన్ మేక్ ద డెసిషన్స్ వెరీ క్విక్లీ. ముందుగానే వీ కెన్ అవాయిడ్ ద ప్రీ క్రైసిస్. ఇది వస్తే ఏం చేయాలి అనేది నా దగ్గర ప్లాన్ బి ఉంటుంది. అండ్ ఐ విల్ హ్యావ్ మై ఓన్ స్ట్రాటజీ. అండ్ మ్యాచింగ్ అండ్ కన్వర్టింగ్ స్ట్రాటజీస్ అంటే చాలా చాలా మంచి స్ట్రాటజీస్ ఉంటాయండి. ఎన్నో కోట్లు పెట్టి ఒక మంచి బంగారం షాప్ పెడతారు. ఏం మరి 1,00,000 రూపాయలు పెట్టి మంచిగా ఎవరినైనా ఒక ఫేమస్ పర్సనాలిటీని తీసుకొచ్చి వాళ్ళు చెప్పించలేరా? అలాగే చేశారు అందరూ. ఆల్ జ్యువెలరీ షాప్స్ ఏం చేశారంటే కొందరు నాగార్జున పెట్టారు, కొందరు ఇంకెవరినో పెట్టారు, అలాగా ఒక్కొక్క ఫేమస్ పర్సనాలిటీని పెట్టారు. మరి లలిత జ్యువెలర్స్ ఏం చేశారండి? మే ఐ హ్యావ్ యువర్ రెస్పాన్స్? యా, డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఎవరిని పెట్టి చెప్పించారు? ఓనర్. యా, థ్యాంక్ యూ సో మచ్ సైదులు సార్ ఫర్ యువర్ వెరీ క్విక్ రెస్పాన్స్. ఓనర్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ లలిత జ్యువెలర్. దట్ ఈస్ హిస్ స్ట్రాటజీ. అదేంటంటే అది ఏ జ్యువెలరీ అవనివ్వండి, డిజైన్స్ ఎలా ఉన్నివ్వండి, మనకు ఒక మంచి ఇంప్రెషన్. అతనే ఓనర్, చూసారా ఎలా ఉన్నారో, అండ్ ఎంత చక్కగా. ఆ పదం తెలియలేని వాళ్ళు ఎవరు ఉండరు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో దట్ ఈస్ హిస్ స్ట్రాటజీ. కొనండి కొనకపోండి, హీ హ్యాస్ అన్ ఇంప్రెషన్ ఇన్ ద సొసైటీ. సో దట్ ఈస్ హిస్ స్ట్రాటజీ. అలా ప్రతి మనిషికి కూడా వాళ్ళ ఫీల్డ్ లో స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ద స్ట్రాటజీ ఈజ్ ఓన్లీ పాసిబుల్ వెన్ యూ జాట్ డౌన్ యువర్ స్వాట్. అండ్ వాట్ వీ షుడ్ నాట్ డూ. డూస్ అయితే మర్చిపోతాం కానండి, డోంట్ అయితే మట్టుగా ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం. ఎందుకంటే మరి మనం చెయ్యాలి కదా. ఏదైతే చేయకూడదు అంటామో డెఫినెట్ గా చేస్తాం. సో వాట్ ఈస్ ద డోంట్? వీ షుడ్ నాట్ జనరలైజ్ ద థింగ్స్. డోంట్ జనరలైజ్ ఎనీథింగ్. జనరలైజ్ అంటే ఏంటంటే అందరికీ వచ్చింది మనకు వచ్చు అనుకోవడం జనరలైజ్. ఎవరికి రాదు అనుకోవడం, మనకు కూడా రాదు అనుకోవడం జనరలైజ్ చేసుకోవడం. ద సేమ్ వే, మళ్ళీ ద సేమ్ ఎగ్జాంపుల్ ఐ వాంటెడ్ టు రిపీట్. అందరూ సాంబార్ చేస్తారు, అందరూ నాలాగే చేస్తారేమో అనుకుంటే ఐఎమ్ జనరలైజింగ్. హూ నోస్, అందరికంటే నేనే బాగా చేస్తున్నానేమో. ఐ షుడ్ నాట్ జనరలైజ్. అది నాకు నిజంగా స్ట్రెంగ్త్ అయితే ఇట్ ఈస్ మై స్ట్రెంగ్త్. ఇఫ్ ఇట్ ఈస్ మై వీక్నెస్, ఇట్ ఈస్ మై వీక్నెస్. ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్ అండ్ డోంట్ పుట్ మెనీ ఏ టైం. పొద్దున్న ఒక స్వాటు, మధ్యాహ్నం ఒక స్వాటు, రాత్రి ఒక స్వాట్ వీ షుడ్ నాట్ పుట్ అండి. బికాస్ ఒక స్వాట్ అనేది కూర్చొని ఆలోచించి చాలా చక్కగా రాసుకున్న తర్వాత ఇట్ టేక్స్ లిటిల్ టైం. మినిమం ఒక 30 days 45 days పడుతుంది ఆ స్ట్రెంగ్త్, వీక్నెస్ అవన్నీ మనం రీచ్ అవ్వడానికి. సో వీ షుడ్ నాట్ పుట్ సో మెనీ ఎట్ ఏ టైం. పెట్టుకోవచ్చు ఎలా అంటే ఫైనాన్షియల్ గా ఒక స్వాట్ పెట్టుకోవచ్చు,
ప్రొఫెషనల్కి ఒక స్వాట్, ఫ్యామిలీకి ఒక స్వాట్, అలాగా రకరకాల గోల్స్కి వేరు వేరు స్వాట్లు పెట్టుకోవచ్చు. కానీ ఒకే గోల్కి రిపీటెడ్గా స్వాట్ రాసుకోవడం ద్వారా వీ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ ఇట్ ఈస్ ఆఫ్ యూజ్లెస్. అండ్ so just I wanted to recapitulate everything in a nutshell. So strengths, what are we very good at? Weakness, what is our area of improvement? మనం ఏది ఇంప్రూవ్ చేసుకోవాలి? అండ్ వాట్ ఆర్ ద థ్రెట్స్? థ్రెట్స్ అంటే ఏంటంటే మనం దేనికి రెడీగా సిద్ధంగా ఉండాలి. అది వచ్చినా రాకపోయినా వీ హ్యావ్ టు నో హౌ టు హ్యాండిల్ ఏ ప్రాబ్లం. అండ్ వాట్ ఆర్ అవర్ ఆపర్చునిటీస్? మన ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి అనేది తెలుసుకోవడం ద్వారా. సో దిస్ ఈజ్ వాట్ అవర్ డీకోడింగ్ అవర్ స్వాట్. సో ఈ పేపర్ మీద ఏదైతే రాసుకున్నామో దట్ ఈస్ ఓన్లీ అవర్ డీకోడింగ్ అవర్ స్వాట్ అండ్ డిజైన్ అవర్ స్ట్రాటజీ. ఇప్పుడు మనకు కొంచెం క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ఐ విల్ గో ఇన్ దిస్ వే రాదర్ దాన్ దిస్ వే, దట్ ఈస్ అవర్ స్ట్రాటజీ. అండ్ డెవలప్ అ పర్ఫార్మెన్స్. ఇవన్నీ చేయడం ద్వారా ఖచ్చితంగా మన పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. సో దిస్ ఇస్ వాట్ అవర్ డీకోడ్, డిజైన్ అండ్ డెవలప్. సో వై దిస్ వాట్ ఈస్ సో టూ ఇంపార్టెంట్? స్పీకింగ్ యువర్ సెల్ఫ్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వే టు క్రియేట్ యువర్ సెల్ఫ్. మనం ఉన్నాం, మరి ఇప్పుడు మనకి ఎలా కావాలో అలా మనం క్రియేట్ చేసుకోవాలి అంటే, సో డిజైనర్ పీస్ అంటాం కదా. సో అలా ఏంటంటే మనం కూడా ఒక డిజైనర్ పీస్ అవ్వాలి అంటే డెఫినెట్లీ వీ వాంటెడ్ టు హ్యావ్ అవర్ SWOT with us all the time. So this is the end of my session. Thank you so much for giving me this great opportunity. Really, I enjoyed the session with your answers thoroughly. Thank you so much, and over to the host. హ్యాపీ ఈవినింగ్ మేడం. Yes, sir. Happy. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసం ఎలా జరిగిందో చెప్తూ మన సెషన్ స్టార్ట్ చేశారు మేడం. Yes, sir. మనతో మనం రోజు ఒక్కసారైనా మాట్లాడుకోవాలని చెప్పారు. అలాగే మన గోల్స్ అనేవి సింపుల్గా అండ్ ఖచ్చితంగా చేరేలా ఉండాలని చెప్పారు. ఇంకొకటి స్వాట్ అనాలిసిస్లో భాగంగా డీకోడ్, డిజైన్ అండ్ డెవలప్మెంట్ గురించి చెప్పారు మేడం. స్ట్రెంగ్త్ అండ్ ఆపర్చునిటీ అనేవి ఇంటర్నల్ అండ్ పాజిటివ్ వే అని, వీక్నెస్ అండ్ థ్రెట్స్ అనేవి ఎక్స్టర్నల్ అండ్ నెగిటివ్ వే అని వాటి గురించి చెప్పారు మేడం. స్ట్రెంగ్త్లో భాగంగా మనకు ఉండే మంచి క్వాలిటీ అనేది మన స్ట్రెంగ్త్ అని చెప్పారు మేడం. దాని యొక్క టెక్నిక్ టు ఐడెంటిఫై టు స్ట్రెంగ్త్ చెప్పారు. అలాగే వీక్నెస్లో భాగంగా మీరు ఇంప్రూవ్ అయ్యే కొద్దీ తగ్గుతుందని చెప్పారు. అందులో టెక్నిక్ టు ఐడెంటిఫై ఇన్ వీక్నెస్ గురించి చెప్పారు. అలాగే ఆపర్చునిటీలో భాగంగా మనం స్కిల్స్ డెవలప్ చేసుకున్న కొద్దీ అవకాశాలు అనేవి పెరుగుతాయని చెప్పారు. దానిలో టెక్నిక్ టు ఐడెంటిఫై టు ఆపర్చునిటీస్ అని చెప్పారు మేడం. థ్రెడ్స్లో భాగంగా మనం బాహ్యంగా ఎదుర్కొంటున్న బ్లాకర్స్ ఏమిటని, అలాగే మన నియంత్రణ లేని అంశాలు ఏమిటి అని తెలుసుకొని ప్లాన్ బి అనేది అప్లై చేయాలని చెప్పారు మేడం. దానిలో టెక్నిక్ టు ఐడెంటిఫై ది థ్రెడ్స్ గురించి చెప్పారు. అలాగే మనకు స్వాట్ అనాలిసిస్లో డూస్ అండ్ డోంట్స్ గురించి చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు టైం Yes, ఉంటే sir. కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. Yes, sir. Thank you so much. Wonderful, Ramesh sir, for the great detailed again. మేడం మీకు టైం ఉంటే కొన్ని Yes, sir. Please proceed.